రైట్ వెల్కమ్ బ్యాక్. కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో తొలి సమావేశం కావడంతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో తొలి సమావేశం కావడంతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కాబోతోంది. పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై కూడా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త ఏడాదిలో తొలి సమావేశం కావడంతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర కేబినెట్ మీటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, తొలి సంవత్సరం, తొలి మీటింగ్, దీంట్లో ప్రధానంగా ఉండే అంశాలేంటి, చర్చించిపోయే అంశాలు? కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగబోయే సమావేశం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి కొత్త సంవత్సరంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారన్న ఆసక్తి అందరిలో కూడా నెలకొంది. మరి ఈ ఏడాదిలో ఇటు ఆంధ్రప్రదేశ్ కు కూడా భారీగా కేటాయింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు పలు ప్రాజెక్టులకి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రిని కలిసి విన్నవించడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు భారీగా ప్రాజెక్టులు కేటాయించాలని చెప్పి మరి ఈ రోజు మీటింగ్ లో ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశము, వివిధ ప్రాధాన్యత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎన్డీఏలో భాగస్వామ్య పక్ష రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి, వాటన్నిటికి కూడా మంచి ప్రయారిటీ ఇచ్చే విధంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి సమాచారం అందుతుంది. దీని ప్రకారం చూసుకున్నట్టుగైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ కి భారీగా నిధులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కాబోతోంది. పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపు కావచ్చు, లేదంటే కొత్త పథకాన్ని ఏ విధంగా చేయాలి, ఇంకా ఏం తీసుకురావాలి, ఉన్నటువంటి దేశ ఆర్థిక పరిస్థితిని కావచ్చు, లేదంటే దేశంలో ఉన్నటువంటి ప్రజల అభివృద్ధి దృష్ట్యా కావచ్చు, ఇంకా ఏమేం పథకాలు తీసుకురావాలి కొత్త సంవత్సరంలో అనే దానికి సంబంధించి కూడా ఈరోజు ఈ కేంద్ర కేబినెట్లో చర్చించబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త ఏడాదిలో ఈరోజు తొలి మీటింగ్ కావడంతో ఈ భేటీకి సంబంధించి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మనం చూస్తున్నాం, మరికొద్దిసేపట్లోనే కేంద్ర కేబినెట్ తొలి సమావేశం కాబోతుంది. కొత్త సంవత్సరంలో ఏదైతే కేంద్ర మంత్రివర్గం భేటీ కాబోతోంది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన. మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. శ్రీకాంత్, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సందర్భంగా కేంద్ర కేబినెట్ మీటింగ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే ఛాన్సెస్ ఉంది? కొత్త పథకాలకు కూడా ఈరోజు చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. సో ఏ పథకాలు కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? ఆశా, గుడ్ మార్నింగ్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అట్లాగే మన ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్, ఇక ఆశా, ఈరోజు కొత్త సంవత్సరం రోజున ఈరోజు Jan 1 కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా దీంట్లో రైతుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ రైతులకు ఒక తీపి కబురు కూడా అందించారు. పీఎం కిసాన్ సమ్మాన్ మొత్తాన్ని 6,000 నుంచి 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఇంకా కొన్ని ప్రాజెక్టులకు కూడా ఈ రోజు సమావేశంలో ఆమోద ముద్ర వేసేటువంటి అవకాశం ఉంది.
సో ఈ ప్రతిపాదనకు ఇవాళ జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి వీటిని డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తోంది. సో వీటితో పాటు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా ఒక ప్రకటన చేసేటువంటి ఛాన్స్ ఉంది. అట్లాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో కొత్త సంవత్సరం తొలి ఏడాది తొలి రోజున జరగబోయేటువంటి ఈ సమావేశంలో కొన్ని మంచి నిర్ణయాలు మాత్రం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు మరి కాసేపట్లోనే 10:30 ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు జరగబోతోంది. ఇక దీంట్లో భాగంగా ఇప్పటికే అంటే ఈ దీంట్లో మరీ ముఖ్యంగా ఈ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఏదైతే జమిలీ ఎన్నికలపైన కూడా చర్చించేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ సంవత్సరంలో వచ్చేటువంటి దసరా దీపావళి పండుగలు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా సో వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని వరాలు ప్రకటించేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో పండుగల తర్వాత పండుగలకు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ సో ఏదేమైనా కానీ సో ప్రజలు అటు ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కానీ లేదంటే ఇటు రైతుల తరఫున కానీ మరి ముఖ్యంగా రైతులను బేస్ చేసుకొని కొన్ని ప్రకటించేటువంటి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా కొత్త సంవత్సరం సో దేశ ప్రజలకి ఈ రోజు కేబినెట్ ద్వారా శుభవార్త చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ప్రాజెక్టులకు సంబంధించి కూడా నిధుల కేటాయింపు అనేది తెలుస్తోంది. సో మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అదే గుడ్ న్యూస్ వినిపిస్తుంది అనుకోవచ్చు శ్రీకాంత్. ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పటికే ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ మధ్య కాలంలోనే నవోదయ విశ్వవిద్యాలయాలను ప్రకటించడం జరిగింది. మరోవైపు కొన్ని కీలకమైనటువంటి ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అటు పోలవరానికి సంబంధించినటువంటి అంశం పైన కానీ బడ్జెట్ సంబంధించిన చర్చలు కూడా నడుస్తున్నాయి. రాజధానికి సంబంధించినటువంటి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి చర్చలు కూడా నడుస్తున్నాయి. బట్ ఏదేమైనా దేశవ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలని ఈ రోజు ప్రధానంగా చర్చలోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆశ. సో దీంట్లో మరి ముఖ్యంగా ఈ రోజు ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన మరి కాసేపట్లో జరగబోయేటువంటి ఈ సమావేశంలో అంటే ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అన్నది మాత్రం కనిపిస్తోంది. సో మరి ముఖ్యంగా రైతులకు ప్రకటించినట్టు కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టు అది మాత్రం 6 నుంచి 10,000 ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. వీటితో పాటు ఇంకా కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ప్రకటిస్తారు. బట్ అవి మనం భేటీ తర్వాత వాటిని చూడొచ్చు. ఏమేమి ప్రకటించారు అన్నది మాత్రం భేటీ తర్వాత బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఆశ. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.